శరీరంలో ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ప్రధానమైనవి. వీటిని శరీర వడపోత యంత్రాలు అని అంటారు. ఇవి నిరంతరం శరీరంలో రక్తాన్ని వడకట్టి మలినాలను, అదనపు నీటిని తొలగించి మూత్రాన్ని తయారు చేస్తాయి. అయితే ఈ మూత్రపిండాల పనితీరు దెబ్బతింటే రక్తంలో మలినాలు, అదనపు నీరు వంటివి అలాగే ఉండిపోయి అది అనేక సమస్యలకు దారితీస్తుంది. కానీ నేటి కాలంలో జీవన శైలి వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. కిడ్నీ పనితీరు దెబ్బతిన్నప్పుడు డయాలసిస్ చేస్తారు. అసలు డయాలసిస్ అంటే ఏంటి? డయాలసిస్ ద్వారా ఎన్నేళ్లు బ్రతకొచ్చు? 19 ఏళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణం నిలబెట్టుకున్న ఓ ఫేమస్ వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరు? ఈ విషయాలు తెలుసుకుంటే ప్రేమానంద్ మహారాజ్ తెలుసా? ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. ఈయన గురించి చాలా వినే ఉంటారు. ఈయన కిడ్నీ సమస్యల కారణంగా డయాలసిస్ పొందుతున్నారు. అది కేవలం 1-2 కాదు, దాదాపుగా 19 ఏళ్ల నుండి ఆయన డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. దైవమే తన ప్రాణాన్ని నిలబెడుతున్నాడు అనేది ఆయన చెప్పే విషయం. చాలామంది కిడ్నీ సమస్యలున్నాయని తెలిసినా, కిడ్నీ పనితీరు దెబ్బతినదని తెలిసినా డయాలసిస్ చేయించుకోవాలి అనే మాటను డాక్టర్లు చెప్పినా చాలా బెంబేలు పడిపోతూ ఉంటారు. కానీ డయాలసిస్ చేయించుకుంటూ కూడా చాలా ఏళ్లు ఆరోగ్యంగా ప్రాణాలతో ఉండవచ్చని ప్రేమానంద్ మహారాజ్ నిరూపిస్తున్నారు. పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధిలో మూత్రపిండాలలో సిస్టులు అని పిలువబడే చిన్న నీటి లాంటి సంచులు ఏర్పడతాయి. ఈ సిస్టులు పెరిగే కొద్దీ మూత్రపిండాల పరిమాణం కూడా పెరుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా మూత్రపిండాలు పనిచేయడం మానేస్తాయి. పాలిసిస్టిక్ తిత్తులు అధిక రక్తపోటు, మూత్రపిండాల వైఫల్య ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది సాధారణ వారసత్వంగా వస్తుంది. అంటే వంశపారంపర్యంగా సమస్యగా చెప్పవచ్చు. ఒక వ్యక్తి మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే డయాలసిస్ అవసరం. మూత్రపిండాలు పని రక్తం నుండి మలినాలు, విషాన్ని తొలగించడం. తర్వాత అవి మూత్రం ద్వారా బయటకు పోయేలా చేస్తాయి. అవి యూరియా, క్రియాటినిన్, ఆమ్లం వంటి మలినాలను ఫిల్టర్ చేస్తాయి. శరీరం సరిగ్గా పనిచేయడానికి డయాలసిస్ ఈ పనిని నిర్వహిస్తుంది. ఒక వ్యక్తి మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు లేదా దాదాపు పూర్తిగా పనిచేయనప్పుడు డయాలసిస్ అవసరం అవుతుంది. మూత్రపిండాల వైఫల్యానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో మధుమేహం, అధిక రక్తపోటు సర్వసాధారణం. ఒక వ్యక్తి మూత్రపిండాలు చివరి దశకు చేరుకున్నప్పుడు లేదా దాదాపు పూర్తిగా పని చేయనప్పుడు డయాలసిస్ అవసరం అవుతుంది. మూత్రపిండాల వైఫల్యానికి అనేక కారణాలున్నాయి. వాటిలో మధుమేహం మరియు అధిక రక్తపోటు సర్వసాధారణం. మూత్రపిండ వైఫల్యం సంభవించి డయాలసిస్ చేయకపోతే యూరియా వంటి విష పదార్థాలు రక్తంలో పేరుకుపోతాయి. ఇవి క్రమంగా శరీరాన్ని విషపూరితం చేస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే కొన్ని రోజులు లేదా వారాలలో మరణించవచ్చు. ఇది అత్యంత సాధారణ పద్ధతి. ఒక యంత్రం రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఇది చేతిలోని సిర నుండి రక్తాన్ని తీసుకుంటుంది. ఈ రక్తం డయలైజర్ అనే కృత్రిమ మూత్రపిండం ద్వారా వెళుతుంది. ఇది మలినాలను తొలగిస్తుంది. శుద్ధి చేసిన రక్తం శరీరానికి తిరిగి వస్తుంది. చాలా మంది ఈ చికిత్సను వారానికి 3 సార్లు చేయించుకుంటారు. హిమోడయాలసిస్ కొన్నిసార్లు రక్త ప్రసరణ తగ్గడానికి లేదా సిరలో అడ్డంకిని కలిగించవచ్చు. అరుదైన సందర్భాల్లో సూది బయటకు రావచ్చు, కానీ యంత్రం వెంటనే ఆగిపోతుంది. సూదిని పర్యవేక్షించడానికి వైద్య సిబ్బంది ప్రక్రియ అంతటా అప్రమత్తంగా ఉంటారు. హిమోడయాలసిస్ సమయంలో సూదిని చొచ్చింపినప్పుడు కొంచెం గుచ్చుతున్న అనుభూతి ఉండవచ్చని వైద్యులు చెబుతారు. కానీ డయాలసిస్ ప్రక్రియ బాధాకరమైనది కాదని వైద్యుల అభిప్రాయం. ఇది పూర్తిగా వ్యక్తి వయస్సు, మొత్తం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. మూత్రపిండాల వైఫల్యానికి కారణం కూడా ఒక ప్రధాన కారకంగా ఉంటుంది. కొంతమంది డయాలసిస్ మీద చాలా సంవత్సరాలు జీవిస్తారు. సాధారణంగా 5 నుంచి 10 సంవత్సరాలు జీవిస్తారు. కొంతమంది 20-30 సంవత్సరాలు కూడా జీవిస్తారు. డయాలసిస్తో సాధారణ జీవితం గడపొచ్చా? మొత్తం ఆరోగ్యం బాగుండి మూత్రపిండాలు మాత్రమే దెబ్బతిన్నట్లయితే చాలామంది డయాలసిస్లో ఉన్నప్పుడు చురుకైన జీవితాన్ని గడపొచ్చు. రోజువారీ పనులు కొనసాగించవచ్చు.